వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. రావణపల్లి రిజర్వాయర్కు పూర్తి స్థాయిలో మరమ్మతులు హామీ ఇచ్చిన స్పీకర్ అయ్యన్న. గత పాలకులు నిర్లక్ష్యానికి గురైన రావణపల్లి రిజర్వాయర్కు అన్ని స్థాయిల్లో పక్కాగా మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సభాపతి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఆయన మంగళవారం రావణపల్లి రిజర్వాయర్ను సందర్శించారు. ఇటీవల వరదలకు పడ్డ గొయ్యికి చేపట్టిన తాత్కాలిక పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్కు సంబంధించిన ఇప్పటికే గేట్ల నుంచి నీరు లీకేజీ, పూడికి తీత, పొర్లు కట్టు మరమ్మతులు తదితర పనులు చేపట్టేందుకు నిధుల కోసం నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ప్రతిపాదనలు అందజేశామని అన్నారు. దీనికి సంబంధించి నిధులు మంజూరైన వెంటనే పనులు పూర్తి చేసి ఆయకట్టు పరిధిలోని మరిన్ని భూములు సాగునీరు అందించేందుకు విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రావణపల్లి రిజర్వాయర్ నుంచి సుమారుగా 3,000 ఎకరాల సాగునీరు అందుతుందని అన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కాలువ లైనింగ్లు పనులు పూర్తి చేయడమే కాకుండా ఎన్టీపీసీ అందించిన 1,80,00,000 నిధులతో పూడికి తీత పనులు చేపట్టామని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కుడి కాలువకు సమీపంలో గొయ్యి పడిందని అన్నారు. స్థానికులు, అధికారులు సకాలంలో స్పందించి మరమ్మతులు చేపట్టడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. దీనికి పక్కాగా మరమ్మతులు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట గులగొండ మండలానికి చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇది రావణపల్లి రిజర్వాయర్ మీ అందరూ తెలిసిందే. ఈ రిజర్వాయర్ ఇప్పుడు పూర్వీకుల దగ్గర నుంచి ఉంది, మా టైంలో కాదు. అయినప్పటికీ కూడా ఈ రిజర్వాయర్ కింద ఈ చెట్టు కింద గ్రామాలన్నీ కలిపి చెట్టుపల్లి కానీ, కొత్తూరు కానీ అలాగే అన్ని కలిపి సుమారు నాకు తెలిసి 3,000 ఎకరాలు ఉంటుంది సాగు. బలిగట్టు ఏరియా కానీ అన్నీ కూడా. ఇది చాలామందికి 3,000 ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయరు. పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ రిజర్వాయర్కి భూములు బాగుంటూ ఉంటాయి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్కి లైనింగ్, కాలువ లైనింగ్ కూడా చేశాను. చాలా వరకు అంత పూర్తి 20% అంత ఉండిపోయి ఉంటుంది. మొత్తం పూర్తి చేసాం. అయితే మొన్న కురిసిన వర్షాలకి ఇప్పుడు చూసిన మధుని దగ్గర ఒక పెద్ద కన్నంలా పడి కుడికాలు ఉంటుంది దీన్ని. ఇది మొత్తం ఫ్లో అయిపోయింది. ఇది అన్నీ మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పోతాయి. చాలా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ అంతా ఎలక్ట్ అయ్యారు. మట్టి పోసి మళ్ళీ కప్పని చేశారు. దీనికి ఇమీడియట్గా మొదన్ని మళ్ళీ మోడరేట్గా దయచేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంత అయితే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ డీ గారు రాస్తారు. ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది ఇది. అలా కాకుండా పర్మనెంట్గా ఏమన్నాను, టెంపరీ కాదు, టెంపరీ చేసి వదిలేస్తారు. అలా పర్మనెంట్గా ఏమన్నాను, నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. అది కాకుండా ఈ రిజర్వాయర్కి గేట్ ఉంటుంది, గేట్ మూసి ఉంటుంది. ఉడుపుల టైంలో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం, మెయిన్ గేట్. కానీ గత ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోలేదు. పెద్ద కన్నం పడిపోయి నీరంతా పోతుంది. ఇప్పుడు నేను ఒక 15 రోజులు 20 రోజుల క్రితం పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను. అదే పొర్లు మధు ఉంటుంది. పొర్లు మధు కూడా శిథిలావస్థకు వచ్చేసింది. ఆ మధుని కానీ కొడేస్తే మొత్తం వాటర్ పోద్ది. ఇక అంచేది అది కూడా ఎస్టిమేట్ చేశారు. నేను మొన్న అసెంబ్లీ టైంలో మంత్రి గారికి, రామానాయుడు గారి ఇరిగేషన్ మినిస్టర్ గారికి అది ఇచ్చాను. ఆయన అతను ఆర్డర్ కూడా వేసాడు. ఆ డబ్బు వస్తుంది. అది చేసి దీన్ని పర్మనెంట్గా రెస్టోర్ చేయాలని చెప్పి అనుకున్నాను. ఇప్పుడే కొంతమంది రైతులు వచ్చి కలిసారు. ఇక్కడ ఇటుపక్క కాలువ వెళ్తుంది, బలిగట్టం, గబ్బాడ, అందుకే గబ్బాడు కదా, గబ్బాడు కాలువ అంటారు. కానీ లాస్ట్ టైం వాల్ కట్టాం, ప్రొటెక్షన్ కూడా కొంతవరకు కట్టాను నేను. తర్వాత కట్టలే. ఈ ప్రభుత్వంలో పాపాలు ఆ మొక్క కూడా కట్టేస్తే ఇంక ఈ రైతులకి ఇబ్బంది ఉండదు. పొలాల మీద రావడం కానీ, పొలాలు మొలకడం కానీ. మూడో విషయం ఏంటంటే ముఖ్యమైనది, ఇప్పుడు అవదు, వేసవకాలంలో ఈ లోతు చేయాలి. ఇంకా ఇప్పుడు పుడిగిపోతుంటుంది, పైనుంచి వస్తుంటుంది, పుడిగిపోతుంటుంది. ప్రతి సంవత్సరం పుడుగు తీస్తుండాలి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు నాకు తెలిసి ₹1,00,00,000 అంత ఇచ్చారు. 80 లక్షలు మళ్ళీ ఇచ్చారు. తర్వాత ₹1,00,00,000 ఇచ్చారు. మొత్తం ₹1,80,00,000 పొక్కులేని పెట్టి ఈ మట్టి అంతా 7 సంవత్సరాలు అయిపోతా. 8 సంవత్సరాల క్రితం తవ్వాం. మళ్ళీ ఆవిడ పట్టించుకుని నాదులు లేడు. అంచేది మళ్ళీ వేసవిగా నీరు తగ్గిన తర్వాత, ఉడుకులు అయిపోయిన తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా వేసవకాలంలో మళ్ళీ ఎన్టీపీసీ వాళ్ళను లేకపోతే స్టీల్ ప్లాంట్ వాళ్ళను ఎవరినో డబ్బులు తీసుకొచ్చి మరి పూర్వంలో మట్టి తీయించి ఏర్పాటు కూడా నేను చేస్తాను. చెప్పాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.